కార్తీక మాసంలో ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది కదా. సో ఆ రోజు నేను చాలా స్పెషల్గా పూజ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ ఈవినింగ్ చక్కగా పూజ చేసుకున్నాను. మార్నింగ్ ఇలా 108 తులసి పత్రులు తీసుకొచ్చి విష్ణు అష్టోత్తరం చదువుతూ అలా తులసి పత్రితో పూజ చేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారిని చూస్తుంటే చాలా చక్కగా అనిపించింది. లక్ష్మీదేవి కుంకుమ పూజ చేశాను. మరి లక్ష్మీనారాయణకి ఇద్దరికి పూజ చేయాలి కదా. బావ నేను ఇద్దరు ఫాస్టింగ్. తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. చాలా చక్కగా ఉన్నారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు. ఇక్కడైతే తిరునామాలు పెట్టారు. నామాల్లో చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇలా విష్ణుమూర్తి విగ్రహం కూడా చాలా పెద్దది ఉంది. అక్కడే సీతారాముల వారు ఉన్నారు. అన్నిటి దగ్గర చక్కగా పూజ చేసుకున్నాము. ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులతో దీపాలు అయితే వెలిగించాను. ఇది మా విజయనగరంలో చాలా ఫేమస్ టెంపుల్. చాలా మంది భక్తులు వస్తూనే ఉన్నారు. ఉపవాసం కదా, సో ప్రసాదం ఇంటికి తీసుకెళ్లిపోయాము. ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి ఇలా గోధుమ ప్రసాదము, వడపప్పు, చలివిడి, పానకం స్వామివారికి పెట్టారు. ఇష్టస్తుతి, గోవింద నామాలు, విష్ణు అష్టోత్తర నామాలు, విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర ప్రపత్తి ఇవన్నీ చదువుకొని అలా ముగించాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.